హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. ఈరోజు జూలై 2, 2025 వెడ్నెస్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం బుధవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం, ప్రతి వారం చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు కూడా బుధవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ప్లస్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏం జరగబోతోంది, మన బాధ్యత ఏంటి, కంపెనీ తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, మనకు ముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటి అనే విషయాలపైన మనకి ఇప్పుడు కొంచెం చర్చ జరగబోతోంది. ఈ సారాంశం అంతా కూడా మీరు దయచేసి తప్పకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధగా విన్ని మీరు కూడా కొంతమంది ఫౌండర్లకి ఈ ఆడియోని చేరవేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నమ్ముతున్నాను. అదే కోణంలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే నిష్క్రియాత్మకంగా ఆన్ ప్యాసివ్ పరంగా స్మారక ఆర్థిక తరంగాన్ని నడపండి, అంటే గుర్తుండిపోయే విధంగా ఆర్థిక తరంగాన్ని నడపండి అని, అందరూ జ్ఞాపకం ఉంచుకునే విధంగా మన ఆన్ ప్యాసివ్ పట్ల ఆర్థిక తరంగాన్ని నడపండి అని మనకు ఒక కొటేషన్ అయితే వస్తోంది. అది కూడా ఎలా వస్తోంది అంటే సునామీ ఆఫ్ ప్రాస్పెరిటీకి సిద్ధంగా ఉండండి అంటున్నారు. సునామీ ఆఫ్ ప్రాస్పెరిటీకి సిద్ధంగా ఉండండి అంటే సునామీ ఆఫ్ ప్రాస్పెరిటీ దాని అర్థం ఏంటంటే, మామూలుగా మనకి సునామీ గురించి మనకు తెలుసు. మామూలుగా అందరికీ సహజంగా ప్రకృతి పరంగా వచ్చే సునామీ ఎలా ఉంటుందంటే, సముద్ర అలలు 50 మీటర్ల ఎత్తుగా ఉప్పెనలై వచ్చేసి మొత్తం తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం చాలా వరకు స్థలాన్ని ఒక 10 కిలోమీటర్ల వరకు మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసేస్తాయి. మొత్తం అన్ని ఆస్తి నష్టం అవుతుంది, మనుషులు నష్టపోతారు, అన్ని రకాలుగా చాలా కోల్పోతారు. కాబట్టి ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఒక వర్డ్ పెట్టారు, సునామీ ఆఫ్ ప్రాస్పెరిటీ అని. ప్రాస్పెరిటీ అంటే మనకు శ్రేయస్సు కోరేదనమాట. మన శ్రేయస్సు కోరే సునామీ వస్తుంది ఆన్ ప్యాసివ్ ద్వారా. ఆర్థిక తరంగాలు సిద్ధంగా ఉన్నాయి, అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. రైట్? ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అంటేనే సంపద అంటేనే ఆన్ ప్యాసివ్. ఇక్కడ ఎవరు కూడా మనం ఫౌండర్లే కాదు, అఫిలియేట్సే కాదు, రాబోయే కస్టమర్లు కూడా ఆర్థిక సంక్షోభానికి గురయ్యే ఛాన్సే లేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛను పొందే అవకాశం అయితే యాష్ ముఫారే గారు మనకి ఇవ్వడం జరిగింది. రైట్? ఆన్ ప్యాసివ్ యొక్క వినూత్న పరిష్కారాలు, డిఫరెంట్ మోడ్. బయట మనం చూసినటువంటి టెక్నాలజీ వేరు, బయట సాఫ్ట్వేర్లకు అర్థమవుతున్నటువంటి టెక్నాలజీ వేరు, ఆన్ ప్యాసివ్ టెక్నాలజీనే డిఫరెంట్ అనమాట. అందుకే ఎప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎన్నో ఆడియోలు చేశాను, ప్రతి ఒక్క ఆడియోలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఆన్ ప్యాసివ్ అంటే మీ ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. మీ ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది, దయచేసి దాన్ని మీరు డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా చాలామంది మన ఫౌండర్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం సీనియర్స్తో కూడా కలుపుకుంటే కూడా కొంతమంది సీనియర్లు కూడా అట్లే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికి కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్థాయిలోనే చూస్తున్నారు ఆన్ ప్యాసివ్ని. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది ఫౌండర్లకు చెప్పాను, కొంతమంది లీడర్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అందుకే అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను, మనం ఏది పడితే అది బయటికి వాయిస్ చేసి పంపించేస్తే అసలు దానికి అర్థం ఉండదు, నవ్వుకుంటారు రేపు పొద్దున. ఆన్ ప్యాసివ్ వ్యవస్థ ఏంటి, మనం చెప్తుండేది ఏంటి, అసలు తమాషా ఏదైనా. కాబట్టి మన దాంట్లో బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మన ఆన్ ప్యాసివ్లో చాలా రకాల ఆదాయ వనరులు ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ నియంత్రణతో కూడినటువంటి ఆదాయం ఒకటి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వ్యవస్థ ఎక్కడి వరకు అయితే మనం విలీనం అయిపోయామో, ఎంతగా మనలోకి అన్నీ ఉన్నాయో వ్యవస్థలు, అలాగా వాటన్నిటికీ కూడా మనం ఒక లెసన్. ఇప్పుడు ఒక థియేటర్ ఉందండి, ఒక థియేటర్లో లోపల చాలా సీట్స్ ఉంటాయి, 100 సీట్లు ఉంటాయి. ఆ 100 సీట్లలో ఫస్ట్ 50, మన లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ 50 సీట్స్ వచ్చేసి అంతా జైంట్ కంపెనీస్ అనుకోండి. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, తర్వాత యాపిల్, ఇట్లాంటివన్నీ కూడా జైంట్ కంపెనీస్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ మనకు మిగతా 50 సీట్స్ వచ్చి నార్మల్ ఐటీ కంపెనీస్ అనుకున్నాం. ఇలా ఉన్నట్టయితే అన్నీ కూడా ఒక థియేటర్లో ఉన్నాయి. ప్రతి ఒక్క సీటు కూడా ఏమంటుందంటే నేను గొప్ప, నా టెక్నాలజీ గొప్ప అంటుంది. దాని మీద పోయి కూర్చొని ఆస్వాదించే కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చి కూర్చుంటుంటారు. అంటే మనం ఏదైనా సరే, ఏ కంపెనీ వాళ్ళైనా సరే, ఏ యాప్ ఇచ్చినా కూడా, ఎటువంటి యాప్స్ మనకు వచ్చినా కూడా, అది వెబ్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, ఏది వచ్చినా కూడా దాన్ని మనం ప్యాకేజ్ చేసుకుంటాం, దాన్ని 1 నెల రోజుల పాటు వాడుకుంటాం, ఆస్వాదిస్తాం. అవునా కదండి? కానీ మనకు ఒక పైసా కూడా జనరేట్ అవ్వదు. మనలాంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలు, నెట్ యూజర్స్
వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ యాప్స్ని ప్యాకేజ్ చేసుకుంటే ఆ యాప్ పూర్తి స్థాయిలో వాళ్ళకి వర్క్ చేస్తుంది. ఎన్ని రోజులు? 28 days ఆర్ 30 days వర్క్ చేస్తుంది. అగైన్ మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? అగైన్ మళ్ళీ పాకెట్ నుంచి పేమెంట్ తీసి వాళ్ళ ఆ యాప్ని అవసరాలని వాడుకోవాలి. ఇలాగుంటుంది తప్పించి మీకు టెక్నాలజీ నుంచి ఒక పైసా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. కానీ మొట్టమొదటిసారి ఒక స్కీమ్ లాగా కాకుండా లాంగ్ టర్మ్ పీరియడ్ ప్రాజెక్ట్గా మనకి ఒక అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని ఒక 5 to 6 generations వరకు ఈ ఆర్థికోన్నతిని పొందే విధంగా మనం పొందినటువంటి ఫౌండర్షిప్ అనే అకౌంట్ ఏదైతే ఉందో, ఈ ఫౌండర్షిప్ వల్ల అఫిలియేట్గా వచ్చేటువంటి అఫిలియేట్ కస్టమర్స్ కూడా వాళ్ళకి అఫిలియేట్ ఉండడం వల్ల ఆ యొక్క మనం ఓమెయిల్తోనే రిజిస్టర్ అవుతాం. ఓమెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈమెయిల్ సర్వీస్ అనేది మనం ఎంటర్ అయిపోతాం, ఓమెయిల్లోకి ఎంటర్ అయిపోతాం. ఓమెయిల్లో ఎంటర్ అయిన తర్వాత అన్ని రకాల ప్యాకేజ్, అన్ని రకాల యాప్స్ అన్ని కూడా మన దాంట్లో ఉంటాయి. మన ఆన్ ప్యాస్లో ఒకే ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ వన్ అండర్ అంబ్రెలా, ఓకేనా, ఒకే గొడుగు కింద అన్ని ప్రొడక్ట్ ఉంటాయి. ఒక్కసారి మనం పాకెట్ నుంచి ప్యాకేజ్ చేసుకుంటే ఓ కనెక్ట్ అనేది ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫర్ వరల్డ్. ప్రపంచానికి అంతటికి కూడా ఓ కనెక్ట్ అనేది మ్యాండేటరీ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని ఒక్కసారి మనం ప్యాకేజ్ చేసుకున్నట్టయితే ఇంకా లైఫ్లో మనం జోబు నుంచి ఒక్క పైసా కూడా తీసి మన ఆన్ ప్యాస్లో మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, ప్యాకేజ్ చేసుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు అట్లాంటివి ఏవి మన దాంట్లో లేవు కాబట్టి ఏమీ జరగదు. మనం ఏం పెట్టడానికి ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఒక్కసారి లైఫ్లో మీరు ప్యాకేజ్ చేసుకుని ఎంటర్ అయినారంటే ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఇంకా నెక్స్ట్ మంత్ ప్యాకేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లోపు కంపెనీయే మీకు మీ వ్యాలెట్లలో మీ ఏదైతే ఫండింగ్ వ్యాలెట్ ఉంటుందో, మీ ఓ వ్యాలెట్లో ఫండింగ్ వ్యాలెట్ అని ఒక ఫార్మాట్ ఉంటుందో, ఆ ఫండింగ్ వ్యాలెట్లో మీకు పొందుపరుచుంటారు. మీకు సరిపడంత ప్యాకేజ్ చేసుకునే ఆ పేమెంట్. క్రెడిట్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, క్రెడిట్ అని ఇంకొక ఫార్మాట్ ఉంటుంది. ఆ క్రెడిట్లో కూడా టోకన్స్, మన ఓ కైండ్ టోకన్స్ విచ్చలవిడిగా ఉంటాయి. మీకు ఆ 30 రోజుల్లో ఎంత మాత్రం ప్రపంచవ్యాప్తంగా జనరేట్ అయినటువంటి ట్రాఫిక్ కానీ, ఇన్కమ్ సోర్స్ కానీ, మీకు ఎంతైతే యాష్ గారు ఇస్తామని చెప్పి మనకు ఒక వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం, మన కంపెనీ మ్యాండేటరీ ప్రకారం, మన కంపెనీ ఎన్డీఏ ప్రకారం అక్కడ అందులో పొందుపరుచుంటారు. వాటిని మనం ఫ్రూట్స్ని టచ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మీరు ఎటువంటి ఉద్యోగమైనా చేసుకుంటూ ఉండండి, ఎటువంటి వ్యాపారమైనా చేస్తూ ఉండండి. మన ఆన్ ప్యాస్లో మీరు కొత్త కస్టమర్స్ అఫిలియేట్గా చేసుకుంటే, అఫిలియేట్గా మీరు రాగలిగినట్టయితే, ఒక్కసారి లైఫ్లో మీరు ప్యాకేజ్ చేసుకున్నట్టయితే మీరు పెట్టిన వ్యాపారంలో కంటే 5 రెట్లు మీకు ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక $88,000 అంటే అద్భుతం, ఆశ్చర్యం కదా. మీకు $1,380 కస్టమర్లకు స్టార్ట్ అయ్యి $1,00,000 వరకు పోతుంది అంటే, $1,00,000 వరకు ఇన్కమ్ తీసుకుంటారంటే ఇదే ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు. $1,00,000 అంటే ఆషామాసి విషయం కాదు. దాదాపుగా 85 లక్షల రూపాయలు సంతోషంగా బతుకుతారు. మనకు వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా మానవ చైతన్యం చేయాలనేదే యాష్ గారి టార్గెట్, అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ. ఇక్కడ డబ్బు కాదు మనం ఫోకస్ చేయాల్సింది, మానవ చైతన్యం, మానవత్వాన్ని మనం చాటి చెప్పాలి. అంటే మనకున్న అవకాశాన్ని, ఇలా ఉంది అవకాశం అని చెప్పి ఈ టూల్స్ యూస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆటోమేషన్ ద్వారా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది జరుగుతుంది. మీరు దీన్ని ఇంకొంతమందికి మీకు పరిచయం చేసుకుంటే మీకు ఇంకా వాళ్ళు కూడా ఇలాగే పొందుతారు. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, స్కీమ్స్ కాదు, స్కామ్స్ కాదు అని చెప్పేసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పగలిగినట్టయితే సక్సెస్ఫుల్గా ప్రతి కస్టమర్స్ కూడా రాగలుగుతారు. అలా రాగలిగే దానికి ముందుగా ఏం జరిగింటుందంటే ఫౌండర్ల వ్యాలెట్లు బద్దలైంటాయి. ఆ ఫౌండర్ల వ్యాలెట్ల శబ్దానికి, ఫౌండర్లు చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్కి, ఫౌండర్లు ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్కి ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. మన ఆన్ ప్యాస్లోకి ఇన్వాల్వ్మెంట్ అవుతారు. బికాస్ ఆఫ్ వాళ్ళంతా రావడం కోసం ఏమి చేయాలో యాష్ గారికి బాగా తెలుసు. అన్ని రకాలుగా కంపెనీ కూడా బయట మార్కెటింగ్ క్యాంపెయిన్స్ బీభత్సంగా చేస్తుంది. మెర్సిడీస్ కంపెనీతో కూడా మన కంపెనీ ఎప్పుడో 2 years బ్యాకే మనం వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం, మెర్సిడీస్ తోటి, రైట్. ఆ మెర్సిడీస్ తోటే మనకి ఇండియాలో ఎట్లయితే దుబాయ్లో ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ లొకేషన్ ఏరియా, దుబాయ్లో ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ అనే ఒక లొకేషన్ ఏరియా, ఆ లొకేషన్ ఏరియాలో ఉన్నటువంటి సూపర్ కార్స్ మజ్లిస్, SCM అంటారు, సూపర్ కార్స్ మజ్లిస్. ఆ సూపర్ కార్స్ మజ్లిస్ అంటే అక్కడ డిఫరెంట్ లగ్జూరియస్ కార్స్, ఏవైతే లేటెస్ట్ మోడల్ హై ఉన్నటువంటి చాలా కాస్ట్లీ ఉన్నటువంటి కార్స్ అన్ని అక్కడ ఉంటాయో వాటిని రైడ్ చేయడం కోసం, వాటిని ఆస్వాదించడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి 150 రకాల జాతీయ దేశాల నుంచి జాతీయులందరూ వచ్చి 180+ నేషనాలిటీ పీపుల్ అంతా వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ వాళ్ళు కార్లని రైడ్ చేసి ఆస్వాదిస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంజాయ్ చేసుకుని పోతారు. అలాంటి కార్స్, అలాంటి ప్లేస్ అనమాట. వాళ్ళకందరికీ కూడా ఒక్కొక్కరికి ఆ రైడ్ చేస్తే ఒక్కొక్క బిగ్ షాట్కి వాళ్ళకి కొన్ని లక్షల మంది, కోట్ల మంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా యాష్ గారు ఆలోచన చేసి మనం ప్రపంచం దగ్గర ప్రపంచాన్ని మన దగ్గర తెచ్చుకుంటామంటే అందులో ఒక భాగమే ఇది కూడా అనమాట, మార్కెటింగ్ క్యాంపెయిన్స్. కాబట్టి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలో కూడా మన ముంబైలో, విజయవాడ,
తర్వాత మన హైదరాబాద్, తర్వాత కోల్కతా, ఢిల్లీ ఇలాంటిగా మేజర్ సిటీస్, గుజరాత్ కావచ్చు, ఇలాగా అన్ని రకాల సిటీస్ అన్ని మొత్తం ఇండియాలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మనకి ఇట్లా మెర్సిడీస్ నుంచి ముంబై నుంచి జరుగుతుందనే ఒక వినికిడైతే ఉంది. మనకైతే ఒక 2 years బ్యాక్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు జరిగే ఛాన్సెస్ కూడా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ద్వారా జరగచ్చు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో జరగచ్చు. హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ యాష్ గారు అయితే చెప్పేశారు, భారతదేశంలోని హైదరాబాద్ నుంచి మనం సెలబ్రేషన్స్ చేసుకుంటామని. ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేదన్నమాట. కాబట్టి చాలా చాలా హైఫైగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ విషయాలని గొప్ప గొప్ప విషయాలని మనకు తెలుస్తున్నాయి. కాబట్టి మన క్యాంపెయిన్స్ అలా చేసుకుంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎగబాక్తారు. మన ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి అకౌంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళు ఫ్రీ కస్టమర్స్ అయినా కూడా వాళ్ళ వ్యాలెట్లలో ఒక $2, $4 ఇలాగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ అనే ఈ 3 ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఓమెయిల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటానే వాళ్ళకి 10 వెల్కమ్ బోనస్ వస్తుంది. ఒకటి. సెకండ్ థింగ్, వాళ్ళు కేవైసీ చేసుకోగానే వాళ్ళకి అనదర్ 10 ఓకాయిన్స్ వస్తాయి. మళ్ళీ టోకన్లు 10 వస్తాయి. మొత్తం 20 టోకన్లు ఇస్తుంది. ఒక్కొక్క టోకన్ విలువ $US వాల్యూ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో $US వాల్యూ ఎంత ఉందో అంత విలువ కలిగినటువంటి టోకన్ మన ఓకాయిన్. కాబట్టి US గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే కదా ఓకాయిన్కి మనకి $US వాల్యూ ఇస్తారు. లేకపోతే ఎలా ఇస్తారు చెప్పండి? దట్ ఈస్ ద టెక్నాలజీ, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆన్ ప్యాసివ్. యాష్ ముఫారా గారి వాల్యూ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మన ఓకాయిన్స్ మొత్తం అంతా కూడా ఎవ్రీథింగ్ 20 కాయిన్స్ ప్రతి ఫ్రీ కస్టమర్కి 20 ఓకాయిన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావులు మన యాష్ ముఫారా గారు. ఇక్కడే చూడండి, ఆయన అప్లిఫ్ట్ హ్యుమానిటీ అంటే ఆయనతోనే మొదలవుతుంది. ఒక అవకాశం బయటకు రిలీజ్ చేయడమే కొన్ని కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది మనకు గ్లోబల్ లాంచ్ మొదలైనటువంటి క్యాట్మోర్ స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు నుంచే బయట నుంచి పిచ్చి పిచ్చిగా మనకు మొత్తం కస్టమర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళంతా ఎవరి కింద వస్తారు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి 14 లక్షల మంది, 14,27,483 మంది ఫౌండర్లు ఎవరైతే ఉన్నామో మన ఫౌండర్లకు సంబంధించినటువంటి ఓ డొమైన్ లింక్స్ ఉంటాయి. మనవి ఓలీడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ ఓలీడ్ లింక్స్ నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాగలుగుతున్నారో, ఎవరెవరైతే ఎక్కడెక్కడ నుంచి వాళ్ళ యాడ్స్ చూసి రావచ్చు, లేదా యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసి రావచ్చు, లేదా ఫౌండర్స్ చెప్పినటువంటి మాటల నుంచి చూసి రావచ్చు, మన కాన్ఫరెన్స్ నుంచి చూసి రావచ్చు, కంపెనీ చేస్తున్నటువంటి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చూసి రావచ్చు, వివిధ రకాలైనటువంటి ఏదైనా సరే వాళ్ళు చూసి ఆన్ పేస్లోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు క్లిక్ చేస్తానే, రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తానే అది ఎవరో ఒక ఫౌండర్ 14,27,483 మంది ఫౌండర్లలో టైం స్టాంప్ డేట్ ప్రకారం సీరియల్గా ఉంటాం కదా, ఎవరెవరి సీరియాలిటీ ప్రకారం వాళ్ళకి అక్కడ క్లిక్ చేస్తున్న ప్రతి ఒక్క క్లిక్ కూడా వాళ్ళ దగ్గర ఓలీడ్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగా మనందరి దగ్గర కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారం మనకందరికీ రాగలుగుతుంది. ఇదంతా కూడా కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది బికాస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ప్రతి ఏఐకి మర్జ్ చేసుకుని, ఇంటిగ్రేట్ చేసుకుని, మైగ్రేట్ చేసుకుని ఈరోజు దుమ్ము లేపికి రెడీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు తప్పించి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ టూల్స్ని, డిజిటల్ టూల్స్ని ఇంతవరకు వాడుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక కంపెనీ మన ఆన్ ప్యాసివ్ సామాన్యుడికి కూడా, సగటు మనిషికి కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు యాష్ గారు. ఉచిత టూల్స్ కూడా ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ వాటి మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారో, ఎన్ని గంటల పాటు గడుపుతున్నారో వాటి మీద వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది మన ఫౌండర్లతో పాటు మన అఫిలియేట్స్కి కూడా, రాబోయే కస్టమర్లకు కూడా, వచ్చినటువంటి కస్టమర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పేమెంట్స్ని వాళ్ళు డ్రా చేసుకోవాలన్నప్పుడు మీరు ఒక ఓ కనెక్ట్ ప్యాకేజ్ ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈ రకంగా మీరు బెనిఫిట్స్ పొందగలుగుతారని చెప్పి మన కంపెనీయే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇదంతా కూడా జరిగిపోతాయండి మన ప్రమేయం లేకుండా, మీ ప్రమేయం, నా ప్రమేయం లేకుండా కంపెనీయే ఇవన్నీ చూసుకుంటుంది. మనం జస్ట్ ఇనిట్ అవ్వాలి అంతే, లోపలికి రిజిస్ట్రేషన్ చేసుకొని రావాలి అంతే. వినిట్ చేసే బాధ్యత కంపెనీది. ఒక్కసారి నువ్వు డెసిషన్ తీసుకొని ఓ కనెక్ట్ ప్రోడక్ట్ ఒక్కసారి ప్యాకేజ్ చేసుకుంటే లైఫ్ టైం అచీవ్మెంట్. మీరు ఏ పని అయినా చేసుకుంటానండి, ఏ ఉద్యోగం అయినా చేసుకుంటానండి. ఆ ఉద్యోగం కంటే ఎక్కువ ఆదాయం ఇక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగం చేయాలా వద్దనేది మీరే నిర్ణయించుకుంటారు, ఎవరో చెప్పే అవసరం లేదు. కాబట్టి అలాగా అఫిలియేట్స్ కూడా ఈ విధంగా డెవలప్ అవుతారంటే, అంత పెద్ద కాన్సెప్ట్ మనకి ఇస్తున్నారంటే యాష్ గారు, ఇది చాలా పెద్ద ఇది. అందుకోసమే ఇది సునామీ ఆఫ్ ప్రాస్పరిటీగా ఇక్కడ వర్ణించారు. అంటే ఇది మనకి శ్రేయస్సు కోరేది. ఎవరికి శ్రేయస్సు కోరుతుంది? మానవాళి మనుగడకి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి బాగుండాలనే సహోద్దేశంతో యాష్ గారు తీసుకొచ్చిన ఇది మనకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మన సునామీ వస్తే మనుషులు బతుకుతారు. అందుకే మన శ్రేయస్సు కోరే విధంగా సునామీ ఆఫ్ ప్రాస్పరిటీకి సిద్ధంగా ఉండండి అని చెప్పారు. రైట్. ఆన్ ప్యాసివ్ యొక్క వినూత్న పరిష్కారాలు మరియు బ్లెస్సింగ్ ఫ్యాక్టర్లు వీటికి సిద్ధంగా ఉన్నాయి. చాలామంది ఆశీర్వాదాలు ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ద్వారా ఒక 2,350+ మంది ఫౌండర్లు మనం రాగలిగినారు. నాకు డైరెక్ట్గా 69 మంది ఫౌండర్లు ఉన్నారు. ఈ 69 మంది నాకు డైరెక్ట్గా ఉన్నా కూడా ఈ 69 మంది నుంచి మనకు దాదాపుగా
ఒక 2,350 మంది మనకు మొత్తం టోటల్గా మనకు అంత పెద్దగా ఫౌండర్లు రాగలిగారు. ఈ ఫౌండర్లకి అఫిలియేట్స్ ఇప్పటికే చాలా మంది వచ్చారు. ఈ ఫౌండర్స్కి ఆల్రెడీ ఇప్పుడు మన కంపెనీ కూడా ఆల్రెడీ ట్రాఫిక్ కూడా ఇచ్చింది. ఓకే, అదంతా ఎవరికి బెనిఫిట్స్ వస్తాయి? ఫస్ట్ మొదటి స్థానంలో నాకు వస్తుంది. నాకు ఎవరు అవకాశం ఇచ్చారు? మా రామంజల్ సార్ ఇచ్చారు. రామంజల్ సార్ గారికి మా టీం మీద వచ్చే మొత్తం ఇన్కమ్ సోర్స్ కూడా ఆయనకి వెళ్తుంది. అంటే ఇది స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉన్నా కూడా, డిజైన్ ఉన్నా కూడా, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ MLM కంపెనీ. అది MLM కంపెనీ కాదు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారు, వాళ్ళ టైం స్టాంప్ డేట్ ప్రకారం, వాళ్ళకున్న సీనియారిటీ ప్రకారం వాళ్ళు ఎంతమందికి సహాయం చేసింటే అంతమంది నుంచి వాళ్ళకి అంత కమిషన్స్ అనేవి వస్తాయి. ఈ కమిషన్స్ అనేవి ఒక పార్ట్ మాత్రమే. మన ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ఆదాయ వనరుల్లో ఇది ఒక పార్ట్ మాత్రమే. కమిషన్సే మెయిన్ బేస్మెంట్ కాదు. దీనిలో AI నియంత్రణ తక్కువ ఉన్నటువంటి ఆ రెవెన్యూ అది కూడా మన కంపెనీకి రావడం జరుగుతుంది. అందులో కూడా మన ఫౌండర్లకి, అఫిలియేట్స్కి భాగం ఉంటుంది. తర్వాత డేటా సెంటర్ మీద మనకు వచ్చే ఇన్కమ్స్ కూడా మనకు భాగం ఉంటుంది. బోనస్ల నుంచి వచ్చే దాంట్లో కూడా మనకు భాగం ఉంటుంది. రెసిడ్యువల్ ఇన్కమ్ వచ్చే దాంట్లో కూడా మనకు భాగం ఉంటుంది. కాంపెన్సేషన్ ప్లాన్ వచ్చే దాంట్లో కూడా మనకి భాగం ఉంటుంది. కమిషన్స్ వస్తే కూడా మనకి భాగం ఉంటుంది. ఎన్నో రకాలండి. చాలా రకాల బెనిఫిట్స్ మన ఆన్ ప్యాసివ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం టచ్ చేయబోతున్నాం. అది కాబట్టే మనకేమంటారంటే సునామీ ఆఫ్ ప్రాస్పెరిటీకి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. రైట్. ఆన్ ప్యాసివ్ యొక్క వినూత్న పరిష్కారాలు, బ్లెస్సింగ్ ఫ్యాక్టర్లు. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చింది మా రామంజల్ సారు. రామంజల్ గారికి నేను ఏమనుకుంటాను? ఆయన బాగుండాలి, ఆయన భార్య పిల్లలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇది బ్లెస్సింగ్, మామూలు బ్లెస్సింగ్ కాదు, హృదయపూర్వకంగా చెప్పినటువంటి బ్లెస్సింగ్. నా నోటి ద్వారా వచ్చినది కాదు, నా మనసుతోటి నా ప్రాణంతో నేను చెప్పినటువంటి మాట. కాబట్టి మా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా, ఆ యూనివర్స్ అనేది రామంజల్ గారికి ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి యాష్ ముఫారా గారికి 14,27,483 మంది ఫౌండర్లతో పాటు 1,25,00,000 పైచులకు వచ్చినటువంటి ఇప్పటిదాకా వచ్చినటువంటి అఫిలియేట్స్ కావచ్చు, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ కూడా యాష్ ముఫారా గారికి చెల్లుతుంది. రాబోయే ప్రతి కస్టమర్ కూడా ప్రతి సెకండ్కి రకరకాల లొకాలిటీస్ భూమి మీద ఉన్నటువంటి ఏ దేశంలో ఏ మూలలో అయినా సరే వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉంటారు యాష్ గారు బాగుండాలని. అవన్నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి బ్లెస్సింగ్స్. కాబట్టే ఈ బ్లెస్సింగ్ ఫ్యాక్టర్లు వీటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. యాష్ ముఫారా గారితో బ్లెస్సింగ్స్ మొత్తం మనందరం ఇస్తాం. మనం ఎవరెవరికైతే అవకాశం ఇచ్చింటాం వాళ్ళ నుంచి మనం బ్లెస్సింగ్స్ పొందుతాం. ఈ విధంగా ప్రపంచం అంతా ఒక కొత్త డిఫరెంట్ ప్రపంచాన్ని చూడబోతున్నాం మనమందరం కూడా ఏ రెవల్యూషన్ తోటి. రైట్, దట్ ఈస్ ఓన్లీ నాన్ ప్యాసివ్. గుర్తుపెట్టుకోండి. అందుకని కొత్త ఆదాయ మార్గాలను అన్లాక్ చేయండి. బలమైన ఆర్థిక శక్తి మనం ఇదివరకే చూసాం. క్రిస్ గారి సెషన్స్లో కావచ్చు, రెడ్ గారి సెషన్స్లో కావచ్చు, ఇంకా ఇతరతర కొంతమంది LC మెంబర్లు, ఇంటర్నేషనల్ LC మెంబర్లు వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే కొత్త ఆదాయ మార్గాలను అన్లాక్ చేయండి. బలమైన ఆర్థిక శక్తి అది చూడాలి, ఖచ్చితంగా చూడాలి మనం. కాబట్టి కొత్త ఆదాయ మార్గాలను, కొత్త గేట్స్, మనకి పేమెంట్ గేట్వేస్ని కూడా అన్లాక్ చేయండి అంటున్నారు. అంటే మనకు బయటికి ఓపెన్ చేస్తున్నారు అని, మనం ఎంటర్ అవబోతున్నాము అని. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యవస్థాపకులు మరియు వ్యాపారాలను శక్తివంతం చేయండి. ఫౌండర్లను, బిజినెస్లను శక్తివంతం చేయండి అంటున్నారు. మనకు వచ్చే మన ఈ ఆర్థిక శక్తితోటి. ఏ ఆర్థిక శక్తి? ఆన్ ప్యాసివ్ ఆర్థిక శక్తి, ఆన్ ప్యాసివ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. మానవాళిని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించండి. మనం సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ. కాబట్టి ఈ అప్లిఫ్ట్ హ్యుమానిటీ అనేది ఇట్స్ వెరీ పవర్ఫుల్ సౌండ్, పవర్ఫుల్ వెపన్ ప్రపంచంలోనే. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదైనా ఇప్పట్లో సంపాదించిన దండుకున్నారు, సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, సంపాదన లేని వాళ్ళు కూడా ఉన్నారు. సంపాదన లేనోడికి సంపాదిస్తున్న వాడు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఎక్కడో చోట అరకొరగా ఒక వేళతో లెక్క పెట్టచ్చు, అంతమంది మాత్రమే ఉంటారు. కానీ అందరూ కూడా అందరికీ సపోర్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇలాగ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేషన్ పద్ధతిలో మన ప్రమేయం లేకుండా, రాబోయే కస్టమర్లు వాళ్ళ ప్రమేయం కూడా లేకుండా ఆటోమేషన్ పద్ధతిలో క్యాట్మో సిస్టమ్ ద్వారా వాళ్ళకి ట్రాఫిక్, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయితే వాళ్ళు ఎంత హృదయ స్పందంగా వాళ్ళు ఎంతమందికి చెప్పకి సిద్ధమవుతారు చెప్పండి. ఇట్స్ అ రెవల్యూషన్ అండి. అందుకే మానవాళిని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించండి అంటున్నారు. మనందరం కూడా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా మనం భుజం తట్టి వాళ్ళని లిఫ్ట్ చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం, మంచి సందేశం కూడా అలా వస్తోంది. సునామీ అలా వస్తుంది అనమాట. మానవాళి ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడానికి కోసమే మనకి సునామీ వస్తుంది. ఎటువంటి సునామీ? మన శ్రేయస్సు కోరే సునామీ. అది మీ తలుపు తడుతోంది, మన తలుపు తట్టడానికి కూడా రెడీగా ఉంది అని. ఎప్పుడైనా అది మిమ్మల్ని చల్లటి గాలి, అంతిమ ఆనందం, అపారమైన డాలర్ల అనుభూతి మరియు గ్లాస్టన్బరీ యొక్క సారాంశంతో తుడిచిపెట్టగలదు. గుర్తుపెట్టుకోండి, గ్లాస్టన్బరీని గుర్తు చేసుకుంటేనే గూస్ బంప్స్
ఎవరికైనా సరే గ్లాస్టన్బెర్రీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే షేక్ అవుతారు. ఎందుకంటే 1970లో వచ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు అది గ్లాస్టన్బెర్రీ అంటే 2,10,000 2,20,000 మంది పైచులకు దాటారు. అద్భుతం. 2024లో దాదాపుగా 2,10,000 మంది కలిశారు అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్లో. అటువంటి మ్యూజిక్ ఫెస్టివల్ ఎలా ఉండిపోయింది, మన ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ కూడా గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆ విధంగానే డిజైన్ చేస్తుంటారు ఏర్పాట్లు. చాలా పెద్ద స్థలం తీసుకోవాలి, వాటికి చాలా పెద్దగా స్థలం ఉండాలి, చాలా పెద్దగా డబ్బు ఖర్చు ఉండాలి, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చి ఉండాలి. వివిఐపీస్ పొలిటికల్ ఫేమ్ ఉన్నటువంటి పీపుల్, స్పోర్ట్స్ స్టార్స్, యాక్టర్స్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు కూడా విఐపీస్, గవర్నమెంట్ అఫీషియల్స్, ఐటీ మినిస్టర్స్, ఫారెన్ మినిస్ట్రీ అఫైర్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా రకరకాల వాళ్ళకి మన అలా మొదలయ్యే టైంకి, సునామీ స్టార్ట్ అయ్యే టైంకి, మన ఆర్థిక సునామీ స్టార్ట్ అయ్యే లోపు మన ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచ్ ఆ టైంలో మనకి ఇటువంటి సెలబ్రేషన్స్ జరుగునున్నాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి గ్లాస్టన్బెర్రీని ఇక్కడ మనకు ప్రత్యేకంగా చెప్పారంటే కారణం అదే. రెడ్డి గారు లాస్ట్ ఒక 2 డేస్గా అక్కడ స్పెండ్ చేశారు టైం. బికాస్ ఆఫ్ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమో మంత్రాలు చేస్తుండొచ్చు. ఆ గ్లాస్టన్బెర్రీ మ్యూజిక్ ఫెస్టివల్ నడుపుతున్నటువంటి వ్యక్తులతోటి మన ఆన్ ప్యాసివ్కి సంబంధించినటువంటి ఈ ఈవెంట్ కూడా, ఈ సెలబ్రేషన్ కూడా చేసే విధంగా వాళ్ళతో టైఅప్ ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు. ఇవే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం నుంచి, అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ మన మాటలు కొంతమందికి పెడచమని వాళ్ళకి సరిగా వినిపించడం లేదు. వాళ్ళు అపార్థం చేసుకొని ఎవరెవరో అత్యుత్సాహంతో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఏమో చెప్తుంటారు. బట్ అవన్నీ పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే మన వేలో మనం ఉన్నాం, మన వేలో మనం వెళ్తాం. ఎవరు ఏమన్నా అనుకుని ఏదైనా చేసుకుని అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. వాళ్ళకి అర్థమైంటే అదృష్టం అనుకుందాం, అర్థం కాకపోతే ఇంకా చాలా టైం పడుతుందని అనుకుంటాం. ఓకేనా? రైట్, ఓకే, అది వదిలేద్దాం. ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లను తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది మనకు ఒక ప్రశ్న. ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లను తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే ఇష్టపడతారండి. ఆర్థిక సమస్యల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి, ఈ చాలా కొట్టుమిట్టాడే జీవితాల నుంచి మేము ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా బతకాలి, మా భార్య పిల్లలకి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైనా కానీ ఆశిస్తారు. మా బిడ్డలకి మంచి చదువులు ఇవ్వాలి, వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చి మంచి శాలరీస్తో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు లీడ్ చేసే విధంగా ఉండాలి, అలాంటి స్వేచ్ఛను మనం ప్రసాదించాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. ఫైట్ చేస్తున్నారండి మార్కెట్లో, లక్షలాది మంది ఫైట్ చేస్తున్నారు. ఒక సంవత్సరానికి 1,22,000 మంది 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు మన భారతదేశంలో మాత్రమే. నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్, ఓన్లీ ఇన్ ఇండియా. మన ఇండియాలో మాత్రమే 1,22,000 పైచిలుకు సభ్యులు, సంఖ్య గల మనుషులు 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 18 ఇయర్స్లోకి పడుతున్న వాళ్ళ సంఖ్య ఒక రోజుకి ఎంత ఉంది? ఒక రోజుకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి గవర్నమెంట్? సాధ్యమవుతుందా? ఎంతమంది డిగ్రీలు కంప్లీట్ చేసింటారు, మాస్టర్ డిగ్రీలు కంప్లీట్ చేసింటారు, స్పెషల్ కోర్సులు కంప్లీట్ చేసింటారు? ఎంత కాంపిటీషన్ ఉంటుంది? మన దేశం ఎన్ని జీతాలు ఇవ్వాలి? దేశంకి ఎంత వర్కౌట్ అవుతుంది? మనం ట్యాక్స్లు ఎంతమంది కరెక్ట్గా పే చేస్తున్నాం? ఎవరు ట్యాక్స్లు పే చేయట్లేదండి, చాలా తక్కువ పే చేస్తున్నారు. ₹1 కోటి 2 కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఒక 20 లక్షలు 30 లక్షల లోపలే వాళ్ళు ట్యాక్స్ చూపించుకుంటున్నారు. మిగతా డబ్బులు చూపించట్లేదు, బ్లాక్ మనీగా వాడుకుంటున్నారు. దేశం ఎక్కడ బాగుపడుతుంది? ఆ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది. మన దేశంలో ఉండి దేశం ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కట్టుబడి ఉండి వ్యాపారాలు చేసుకుంటూ గవర్నమెంట్ కట్టెక్కే సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏదో వీళ్ళు సొమ్మంతా దోచేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఎవరు అట్లా భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. ఇప్పుడు ఆన్ ప్యాసివ్ నుంచి వచ్చేటువంటి మనకు ఈ స్టఫ్ ఏదైతే మనకి మొత్తం ఆర్థిక స్వేచ్ఛ రాబోతుందో, దీని నుంచి మనం గవర్నమెంట్కి దర్జాగా, గౌరవంగా, రాజులాగా మనం కట్టొచ్చు ట్యాక్స్. మన దేశం బాగుపడుతుంది, ప్రతి ఒక్క మనిషి బాగుపడతాడు. ట్యాక్స్ ఆటోమేటిక్గా ట్యాక్స్ కడతారు. అంత డబ్బు వచ్చినప్పుడు చూపించుకోవాలి. అది కూడా మనం తప్పు చేసేయలేదు. ఎందుకు? ట్రాకర్ యూజర్ బిహేవియర్ మీద కన్ను వేసి ఉంచుంటుంది. గుర్తుపెట్టుకోండి. ₹1 దొంగలించాలన్నా మీరు దొరికిపోతారు, దొంగగా అందరికీ గుర్తుండిపోతారు. ఈ వ్యక్తి దొంగ. ఆన్ ప్యాసివ్లోకి వచ్చి కూడా ఫౌండర్గా ఉండి కూడా ఇతను మోసం చేస్తున్నాడు దేశాన్ని, ఇతనిలో ఇంకా బుద్ధి మారలేదు, అప్లిఫ్ట్ హ్యుమానిటీ చెప్పారు యాష్ గారు, ఇంకా మారలేదని చెప్పేసి అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారు, ఉమ్మేస్తారు. అంత చీప్ బతుకు మనకొద్దు. మనం వస్తున్నదే ఈ బయట ఉన్నటువంటి సొసైటీ ఎలా ఉందో మనందరికీ తెలుసు, ఫుల్ ఆఫ్ నెగిటివ్ సొసైటీ. ఎప్పుడే కానీ ఒకడు ఎదగాలంటే ఇంకొకరిని ఖచ్చితంగా తొక్కాలి, లేదా ఇల్లీగల్ బిజినెస్లు చేయాలి, ఇల్లీగల్ వ్యాపారాలు చేయాలి. నిజాయితీగా పోతాం, నిజాయితీగా బతుకుతామంటే మన జీవితాలు ఇలా ఉంటాయి. కాబట్టి చాలా అధ్వానంగా తయారైపోతాయి. కాబట్టి మనం నిజాయితీగా ఉన్నా ఏమున్నా ప్రాణం ఉన్నంత వరకు నిజాయితీగా బతకడం కోసమే పోరాడదాం. అలాగుంటే ఏ రోజో ఒకరోజు భగవంతుడు మీ తలుపు తడతాడు తప్పకుండా. మీరున్న నిజాయితీకి చూసి భగవంతుడు కూడా మీకు ఆశీర్వదిస్తాడు
తప్పకుండా ఆశీర్వదిస్తాడు, మీరు నమ్మినటువంటి మీ ఇష్టదైవం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లకు తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే ఎస్, మేమంతా సిద్ధంగా ఉన్నామని మనందరం కూడా కరాఖండగా చెప్తున్నాం. మనం అందులోకి దూకుదాం, ఎస్ దూకుదాం, మనం అందులోకి దూకుదాం. నిష్క్రియాత్మకంగా ప్యాసివ్గా ఆర్థిక స్వేచ్ఛను విడుదల చేయడం, అన్లాక్ చేయడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు బటన్ ప్రెస్ చేస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈలోపు ఫౌండర్లకి, అఫిలియేట్స్కి ఇదివరకు రావాల్సినటువంటి మొత్తం స్టఫ్ అంతా కూడా ఈ 2.5 yearగా 2018 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి రెవెన్యూ మొత్తం అంతా కూడా మనకు పంచడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు. మన వ్యాలెట్లో కూడా సిద్ధంగా ఉంటాయి. అందులోని కొద్దిగా డబ్బుని మాత్రమే డ్రా చేసుకోమని అవకాశం ఇవ్వచ్చు. ఇది నేను చాలాసార్లు చెప్పాను. మన వ్యాలెట్లలో బద్దలయ్యేటువంటి ప్రపంచం మొత్తం మన వైపు చూసే అంతగా ఘనంగా మన వ్యాలెట్లలో సంపద ఉండొచ్చు అని నేను చెప్తూనే ఉన్నాను. అంత టోటల్ రెవెన్యూ మనకి ఇవ్వడానికి యాష్ గారు సిద్ధమయ్యారు, పనిచేశారు కూడా. వ్యాలెట్స్ కూడా ఫుల్ ఆఫ్ లోడెడ్. జూన్ 5వ తేదీ, 15వ తేదీ, 25వ తేదీ 3 తేదీల్లో కూడా 3 దఫాలుగా మనకు లోడ్ చేయబడ్డాయి. ఈ విషయాన్ని మనం 2 ఆడియోలో చెప్పగలిగాం. రైట్. కాబట్టి ఇవన్నీ కూడా రహస్యంగా కొంచెం గోప్యంగా జరుగుతున్నటువంటి విషయాలు కొంచెం బయటకు వచ్చాయి. వాటిని మీ అందరికీ కూడా తెలియజేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. దీని మీద ఎవరైనా కాంట్రవర్సీ పెట్టుకుంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా, అది వాళ్ళ కర్మ. ఓకే, రైట్. ఓకే, ఇది విషయం. ఆర్థిక స్వేచ్ఛను విడుదల చేయడం, అన్లాక్ చేయడం అని చెప్పేసి ప్యాసివ్ని అన్లాక్ చేయడం, ప్యాసివ్లో ఉన్నటువంటి ఆర్థిక స్వేచ్ఛను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను అన్లాక్ చేయబోతున్నారు. ఏఐఓ వ్యాలెట్ గేమ్ చేంజర్ వస్తోంది. ప్రపంచంలో ఎవరైనా సరే అండి, మనం మెయిల్ వాడుకోండి, కనెక్ట్ ప్యాకేజ్ తీసుకోండి, వీడియో కాన్ఫరెన్స్ వాడుకున్నంత వరకు వాడుకుంటారు. ఏ టూల్ వాడినా, మెయిల్ వాడినా, నెట్ వాడినా, ట్రిమ్ ఫ్రీ ప్రొడక్ట్స్ 3 వాడినా కూడా వాటికి సంబంధించిన రెవెన్యూ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దాంట్లో మీకు క్యాట్మో సిస్టమ్ ద్వారా ఆటోమేషన్ మెథడ్లో అకౌంట్ ఆటోమేటిక్గా మీకు కైండ్ టోకన్స్ అనేవి మీ వ్యాలెట్లోకి వస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ ఎక్కడ పొందబోతున్నారు? OS 2.0లోని వ్యాలెట్లో పొందబోతున్నారు. అందుకే వ్యాలెట్ అనే అప్లికేషన్ ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అంటున్నారు. అందుకే అది వస్తోంది, సిద్ధంగా ఉండండి అంటున్నారు. ప్యాసివ్ యొక్క ఏఐఓ వ్యాలెట్తో మీ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి. ఎస్, మనం లోపలికి వెళ్లేదే లేటు. వినిట్ అనేది ఆటోమేటిక్గా మన వ్యాలెట్ మనకు గెలిపించేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాలెట్ అది ఏఐ టూల్. గుర్తుపెట్టుకోండి. మనం మామూలుగా వాడుతున్నటువంటి పేటిఎం వ్యాలెట్ కాదు, ఫోన్పే వ్యాలెట్ కాదు, పేజెడ్ యాప్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏఐఓ వ్యాలెట్. మన ప్యాసివ్కి సంబంధించిన ఏఐఓ వ్యాలెట్. మీ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి. ఈ అత్యాధునిక సాంకేతికత ఆటను మార్చబోతుంది. ఆటని గేమ్ చేంజ్ చేసేస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గేమ్ చేంజ్. ఇంతవరకు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, ఇదివరకు చూసినటువంటి టెక్నాలజీలు వేరు. మన ప్యాసివ్ ద్వారా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వస్తున్నటువంటి డిజిటల్ టూల్స్ టెక్నాలజీ వేరు. మనుషుల్ని నడిపిస్తాయి. ఇన్నాళ్ళు మనుషులు టూల్స్ని వాడుకున్నారు, ఇప్పుడు టూల్స్ మనుషుల్ని వాడతాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనకు సక్రమైనటువంటి రూట్లో మనకు తీసుకొస్తుంది, మనల్ని మార్చుతుంది. అది ఆ ఘనత, ఆ టూల్స్లో ఉన్నటువంటి మేధస్సు, ఆ మేధస్సు కలిగినటువంటి వ్యక్తి మన యాష్ ముఫారా గారు, మన టెక్ బృందాలు. అద్భుతం అండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటామండి. ఎక్సలెంట్ అండి. కొత్త అవకాశాలను అన్లాక్ చేయండి. అన్లాక్ చేయబోతున్నారు. ఏఐ ఆధారిత ఆర్థిక వృద్ధి శక్తిని పొందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పొందే అవకాశం ఉంది. సంపాదనలు పెంచుకోండి. మీ సంపదను పెంచడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ మా తెలివైన వ్యవస్థ మీ కోసం పని చేయనివ్వండి. అదే అండి. వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు ఏం తయారు చేశారనేది మనకి స్టార్టింగ్ డే తెలుస్తుంది. ఫౌండర్ల వ్యాలెట్లు బద్దలైన రోజు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం ప్యాకేజీలు చేసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకుంటాం, చేసుకోకున్న వాళ్ళు ప్యాకేజీలు చేసుకుంటారు, కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు, వాళ్ళు కూడా చేసుకుంటూ పోతుంటారు. బట్ అంతా ఓకే, నో ప్రాబ్లం. చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ సోర్స్. బట్ ఈ రోజే మనకి బిజినెస్ స్టార్ట్ అవుతున్నది కాదు. అదే చెప్తున్నా, ఈ రోజే బిజినెస్ స్టార్ట్ అయినది కాదు. పోతుంది, రోజుకి పెరుగుతూ పోతుంది. మనం అనుకున్నట్టుగానే ఓన్లీ 6 months చెప్పారు యాష్ గారు. మన ప్యాసివ్ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత, ఎప్పుడైనా సరే గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత 6 నెలలు 180 రోజులు 180 రోజుల లోపు మీరు మెంటలీ ప్రిపేర్ కాకపోతే మీ మతి స్థిమితమై ప్రమాదంలో పడతారని చెప్పి అన్నారు యాష్ గారు. అది నిజం. అంత గొప్ప వ్యవస్థ మన ప్యాసివ్ ఆపర్చునిటీ. ఈ రోజే మన బిజినెస్ స్టార్ట్ అవ్వడం లేదు. ఆల్రెడీ 2018 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా మన కంపెనీ బ్యాక్ ఎండ్ ఏఐ నియంత్రణతో కూడి ఉంది. ఇది గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి లోపల మంది జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్ని కూడా మనకు చెప్పే అవసరం లేదు, మనకు తెలుసుకునే అవసరం కూడా లేదు. ఎంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాటి గురించి అంతవరకు మాత్రమే మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉంది. అంత అర్హత ఉంది కాబట్టి మనం ఇంతవరకే మాట్లాడుకోవాలి, మీరు కానీ నేను కానీ. అంతకు మించి మాట్లాడకూడదు.
వాళ్ళు ఎవరు ఆడియోలు ఇట్లా పెట్టుకున్నారంటే సార్, వీళ్ళు ఎవరు ఇట్లా చెప్పుకున్నారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా పెట్టుకోలేండి. అది వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటారు, అది వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి, ఎవరి తపత్రాలు వాళ్ళవి, చెప్పుకోనిలేండి. ఎవరిదేముంది? అందరూ ఎవరికో 10 మంది బాగుండాలనే కదా విషయాలు చెప్తారు, ఆడియోలు చేస్తారు. చేయనిలేండి. తెలుపుని కొంతమంది తెలుసుకుంటారు ఫౌండర్లు, అది మంచి కానీ చెడు కానీ, అది నిజం కానీ అబద్ధం కానీ తెలుసుకుంటారు. ఈ రోజు వరకు మనం ప్రయాణం చేసినామంటే 4 years కంప్లీట్. ఇప్పుడు July 17th వస్తే నాది 5th year యానివర్సరీ చేసుకోవాలా, 5వ సంవత్సరం యానివర్సరీ చేసుకోవాలా. ఈ 5th year యానివర్సరీ చేసుకునే లోపు ఇన్ని సంవత్సరాల్లో మేము ఎన్ని వినింటాం, ఎన్ని చెప్పింటాం, ఎంతమంది ఫౌండర్లు మనం గైడ్ చేసాం. ఆ అదృష్టం మాకు దక్కిందంటే ఎంత భాగ్యులం చెప్పండి. మనం అందరం కూడా అదృష్టవంతులమేనండి. ప్రతి ఫౌండర్ కూడా అదృష్టవంతుడే. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, తెలుసుకుంటే చాలు, ఎనఫ్. తెలుసుకున్నారంటే మీరు కూడా యువర్ ఆల్సో మీరు కూడా వన్ ఆఫ్ ద గైడర్ కావాలి. ప్రతి ఒక్క ఆన్ ప్యాస్ ఫౌండర్ కూడా ఒక్కొక్క గైడర్ కావాలి. బికాస్ ఆఫ్ 860 కోట్ల జనాభా బాధ్యత మన మీద ఉంది. యాష్ గారు మనల్ని నమ్ముకున్నారు. మా ఫౌండర్లు ప్రపంచాన్ని మార్చుతారు, ఫౌండర్ల ద్వారా మార్చిపోతుంది, ప్రపంచం మారబోతోంది అని చెప్పేసి యాష్ గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ అనేది మనల నుంచి చాలా జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు, అసూయ, ద్వేషం, జలస్ ఇవన్నీ పక్కన పెట్టండి. వేస్ట్ అవన్నీ. ఇంటి దగ్గర చెప్పులు వదులుతాం కదా, అక్కడ పెట్టండి. అట్లా మైండ్ సెట్ ఉండే వాళ్ళు మారకపోతే మీ ఇంటి ముందర చెప్పులు వదులుతారు కదా, అక్కడ పెట్టండి. వాళ్ళని దరి చేరని ఇవ్వద్దండి. అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వద్దండి ఎక్కడ కూడా. యూజ్లెస్ ఫెలోస్, వేస్ట్. అట్లాంటి వాళ్ళు బతకడం కూడా వేస్ట్. ఈగో ఉన్నవాళ్ళు, జలస్ ఉన్నవాళ్ళు, అసూయ పడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, వీళ్ళంతా వేస్ట్ అనమాట. ఆ మైండ్ సెట్స్ ఉండే థాట్స్ ఉన్నటువంటి వాళ్ళు వెధవులు ఎక్కడ కూడా బాగుపడరు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం చేరదీసే అవసరం కూడా లేదు, సపోర్ట్ చేసే అవసరం లేదు. వేస్ట్ కదా, టైం వేస్ట్. ఓకే, కాబట్టి అది విషయం. ఇక్కడ మనకు విషయం తెలిసిందంటే మా తెలివైన వ్యవస్థను మీకోసం పని చేయనివ్వండి అంటున్నారు. ఎస్, సూపర్. డాలర్లతో లోడ్ చేయబడింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు కాదండి, మనం చెప్పినవన్నీ నిజాలు. తెలియకపోతే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. June 5th ఒకసారి వ్యాలెట్ లోడ్ చేశారు, బ్రహ్మాండంగా లోడ్ చేశారు. June 15th ఒక 10 days గ్యాప్ తర్వాత June 15th కూడా ఒకసారి వ్యాలెట్స్ లోడ్ చేయబడ్డాయి, సెకండ్ టైం. థర్డ్ టైం June 25th కూడా లోడ్ చేయబడతాయని చెప్పేసి మనకు June 19th చెప్పారు ఈవినింగ్ సెషన్లో. ఆ 19th 20 నాకు డేట్ పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ లేదు, మీరు చూసుకోండి. ఆ వెబినార్స్లో ఉంది ఈ మ్యాటర్. ఉంది కాబట్టి మా చెవుల్లో మేము స్వయంగా విన్నాం కాబట్టి ఈరోజు మేము ఆడియోలో చెప్తున్నాం గర్వంగా, ధైర్యంగా. రైట్, కాబట్టి ఇది విషయం. కాబట్టి ఆల్రెడీ మన వ్యాలెట్లలో డాలర్స్ లోడ్ చేయబడ్డాయంట. డాలర్లతో లోడ్ చేయబడింది అంటే మనకి ఓకాయిన్స్, టోకన్స్తో లోడ్ చేయబడింది. మీ జేబులో ఎక్కువ డబ్బు పెట్టడానికి రూపొందించబడిన వ్యవస్థ యొక్క ప్రతిఫలాలను పొందేందుకు సిద్ధంగా ఉండండి. మన జేబులో ఎక్కువ డబ్బు పెట్టడానికి ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి పాయింట్, ప్రతి వర్డ్ని మీరు వినాలి శ్రద్ధతో. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏదో వింటానంలే ఆనంద్ వాయిస్ అని చెప్తే మీకు అర్థం కాదు. ఎవరి వాయిస్ విన్నా మీకు అర్థం కాదు. ఇక్కడ కులాంశంగా చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? మీ జేబులో ఎక్కువ డబ్బు పెట్టడానికి రూపొందించబడిన వ్యవస్థ యొక్క ప్రతిఫలాలను పొందేందుకు సిద్ధంగా ఉండండి. ఓకే, రైట్. అందుకే యువర్ వ్యాలెట్స్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ అని చెప్పారు మన క్రిస్ గారు ఒకసారి లాస్ట్ మే మంత్లో చెప్పారు. యువర్ వ్యాలెట్స్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ. ఆ సంపదను, మీ వ్యాలెట్లో ఉన్నటువంటి సంపదను పంచుకోవడం కోసం మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో మీరు సన్నిహితంగా ఉండండి అని చెప్పారు. వాళ్ళతో పంచుకోవడం కోసం, మన సంపదను వాళ్ళతో పంచుకోవడం కోసం. గుర్తుపెట్టుకోండి, తమాష్ కాదు. వ్యాలెట్లలో శబ్దం వస్తేనే కస్టమర్లు మన దగ్గరకు వస్తారు. వ్యాలెట్లలో చిల్లరంగల్లో వచ్చినట్టుగా చిల్లరగా పెట్టారనుకోండి, మన బతుకులు కూడా చిల్లర అయిపోతాయి. అలా ఉండబోదు. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి మన దగ్గరకు రావాలంటే ఫౌండర్స్ శబ్దం బయట వినిపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. అది ఏ విధంగా వినిపించబోతున్నారో యాష్ గారికి మాత్రమే తెలుసు. మార్కెటింగ్ క్యాంపెయిన్స్, గ్లోబల్ లాంచ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్, సెలబ్రేషన్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా ఆయన మనకి అందరికీ కూడా గుర్తింపు వచ్చేలా చేస్తున్నారు ఆయన. మన ఇంటి అడ్రస్, ఈరోజు నేను వైటీపీ ఫ్యామిలీలో నేను పుట్టిండొచ్చు, బట్ నెక్స్ట్ చాప్టర్ నాది ఏంటంటే ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీగా మారిపోతుంది. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ. మా ఇంటి నిలయం ఆన్ ప్యాసివ్ నిలయంగా మారిపోతుంది. మీది, నాది, అందరిది కూడా, ప్రతి ఒక్కళ్ళది కూడా. చివరిగా వచ్చినటువంటి ఫౌండర్ కూడా, ఇప్పుడు వచ్చినటువంటి అఫిలియేట్స్ వాళ్ళ ఇంటికి కూడా ఇంటి నిలయాలు ఆన్ ప్యాసివ్ నిలయాలుగా మారిపోతున్నాయి. ఇది గుర్తుంచండి. మన ఇంటి అడ్రస్సే మార్చేస్తున్నారు యాష్ గారు. అలాంటి గొప్ప అవకాశాన్ని మనకిచ్చినారు. ఆర్థిక విప్లవంలో చేరండి, ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీలో భాగం అవ్వండి మరియు ఫైనాన్స్ భవిష్యత్తును అనుభవించండి. ఏఐ ఓ వ్యాలెట్ ప్రారంభోత్సవం కోసం వేచి ఉండండి మరియు మీ ఆర్థిక సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు సిద్ధంగా ఉండండి. రైట్, ఇది విషయం ఫ్రెండ్స్. మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఉన్నటువంటి ఈ సెషన్ రియల్లీ బ్లెస్సింగ్స్. భగవంతుని ఆశీస్సులు ఉంటే తప్ప ఇలాంటి విషయాలు మాట్లాడేకి మాకు కూడా భగవంతుడు అవకాశం ఇవ్వాలి. అలా అవకాశం మాకు ఇస్తున్నారు.
దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాం. నా ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన ఆశీస్సులు లేనిది నేను ఒక అడుగు కూడా ముందు వేసేయలేదు. ఓకే, అదేమంటారే, ఈశ్వరుని ఆజ్ఞ లేకుంది చీమైనా కుట్టదంటారు. అందుకే వెంకటేశ్వరుడు, వెంకటా ప్లస్ ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, ఆ ఇద్దరి ఆశీస్సులు మాకున్నాయి కాబట్టి ఈ రోజు దాకా మేమందరం చెప్పగలుగుతున్నాం. ఎంతోమంది లీడర్లు కూడా ఈ మధ్య కాదండి, దాదాపుగా వాళ్ళు కూడా మాతో పాటు దాదాపుగా 4 సంవత్సరాలుగా నేను చూసినట్టుగా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఆడియోలు చేస్తూ, సెపరేట్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ, ఫౌండర్ల వృద్ధి కోసం, ఫౌండర్ల నాలెడ్జ్ కోసం వాళ్ళు ఎంతో తప్పిస్తూ, ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా టైంని వెచ్చిస్తూ మీ అందరి కోసం ఎన్నో రకాల ఆడియోలు, మెసేజెస్, ఇమేజెస్ అన్నీ కూడా సేకరించి మీకోసం వాళ్ళు రాత్రి పగులు కష్టపడి ఎంతో చేస్తున్నారు. అట్లా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్కి, ప్రతి ఒక్క అడ్మిన్కి కూడా, వాట్సాప్ అడ్మిన్కి కానీ, సోషల్ మీడియా అడ్మిన్స్కి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానండి. ఎక్సలెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతం. ప్రతి ఒక్క ఫౌండర్ చైతన్యం కోసం వాళ్ళు పడుతున్న తపన, ఆవేదన అద్భుతం అండి. కాబట్టి మనం అందరూ కూడా, మీరు కూడా, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మాలాగే కావాలని మా తపన, మా ఆవేదన. మనందరం బాగుండాలి. రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. రేపు పొద్దున మనం మొహం ఎదురుబోదరు వచ్చినప్పుడు హాయ్ అంటే హాయ్ అని తట్టుకోవాలి. రాన్నా టీ తాగుతూ రాన్నా అని చెప్పాలి. రండి సార్ ప్లీజ్ వెల్కమ్ అని చెప్పాలి. అలా ఉండాలి మన నడవడిక. వీడు వస్తున్నాడు అని వేస్తుంది, వీడు వస్తున్నాడు తిట్టుకోకూడదు, ఉమ్మేయకూడదు, వీడు ఎందుకు వచ్చారా గబ్బోడు అని చెప్పి అనకూడదు. దయచేసి అలా పెట్టుకోకండి. ఎవరి దగ్గర కూడా ఏమైనా ఉంటే, మీ క్యారెక్టర్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఇప్పుడే చంపుకోండి, ఇప్పుడే చంపేసుకోండి వాటిని. చాలా కష్టం, రేపొద్దున చాలా చాలా అసలు తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ అలా ఉంటారు, ఫౌండర్స్ అందరూ కూడా అలా ఉంటారు. కాబట్టి రేపొద్దున చేసే ఫౌండర్ల ప్రోగ్రామ్స్ కానీ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలంటే కూడా ఈరోజు మీలో మార్పు రావాలి. ఇంకా రాకుండా ఇంకా అహంతోనే మీరు బతుకుతున్నారంటే అది వేస్ట్. ఆ అహంకారం అంతా పక్కన పెట్టండి. మేమే గొప్ప, నేనే నీ అంత అనుకునేవన్నీ పక్కన పెట్టండి. ఎవరికి తోచింది వాళ్ళు హ్యాపీగా సపోర్ట్ చేయండి. ఫౌండర్స్కి ఎంకరేజ్మెంట్ చేయండి, డిగ్రేడ్ చేయదండి. ఎంతోమంది ఎన్నో ఆడియోలు చేస్తున్నారు. నేను పెట్టిన ఆడియోనే గొప్ప, ఇంకోటి పెట్టి ఆడియోలు అని కూడా మా ముందు ఎంత అనేంత వరకు ఆ పొగురు పక్కన పెట్టండి. ఆ పొగురు మిమ్మల్ని తినేస్తుంది, మింగేస్తుంది, గుర్తుపెట్టుకోండి, తొక్కి పడేస్తుంది పాతాళంలోకి. జాగ్రత్త. కాబట్టి ఎవరు కూడా ఫౌండర్స్, అడ్మిన్స్ ఎవరు కూడా, లీడర్స్ అందరికీ కూడా, సీనియర్లు కూడా చెప్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడద్దండి. అవి మీకు ఎప్పటికే కానీ ముప్పుతో కూడినటువంటి విషయం. కాబట్టి జాగ్రత్త మై డియర్ ఫౌండర్స్. అందరూ కూడా ఫౌండర్లు, ఇక్కడ ఎవరేం తోపులేం లేదు. ఎవరికి వాళ్ళు సామర్థ్యం కొద్దీ వాళ్ళు అవకాశం ఇచ్చిండొచ్చు, అంతే తప్ప టాలెంట్ ఉండడం తెలియకుండా పోవచ్చు, చివరిలో రావచ్చు, అవన్నీ చెప్పలేం. తలరాత, విధిరాత అంటారు దాన్ని. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ ఈక్వలే, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఆన్ ప్యాసివ్ అనే ప్లాట్ఫామ్లో యాష్ ముఫారా గారు ఈజ్ ఈక్వల్ టు 14 లక్షల మంది ఫౌండర్లు, 14 లక్షల మంది ఫౌండర్లు ఈజ్ ఈక్వల్ టు యాష్ ముఫారా గారు అని ఎప్పుడో యాష్ గారు చెప్పారు స్వయంగా. కాబట్టి మనం ఎప్పుడో వినేసాం ఇట్లాంటి పదాలన్నీ కూడా, చూసాం, కళ్ళారా చూసాం యాష్ గారు చెప్పిన మాటలు. కాబట్టి ఇవన్నీ మీరందరూ కూడా నెమరేసుకుని, ఈ ఆడియో కూడా మీకు చాలా ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తుందని, మన ఆన్ ప్యాసివ్ పట్ల మీరందరూ ప్రేమతో ఉంటారని, గౌరవంగా ప్రతి ఒక్క ఫౌండర్ దగ్గరగా మెలుగుతారని ఆశిస్తూ, ప్రతి ఒక్క ఫౌండర్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, మనం అందరం ఒకరికొకరుగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, డిసిప్లైన్గా, క్రమశిక్షణ పద్ధతిలో, కొన్ని బాధ్యతలు, సంస్కారంతో మనం ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ ఇంతటితో ముగిస్తున్నానండి. అతి త్వరలో June 24th నుంచి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. OES 2.0లో ఓమెయిల్, ఓట్రిమ్, ఓనెట్, ఓ కనెక్ట్, ఓ వ్యాలెట్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ అందులో సక్సెస్ఫుల్గా షిఫ్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏ క్షణమైనా మనకు ఒక కొత్త పాపప్ ద్వారా ఈ విషయాలన్నింటినీ మనకి తెలియచేయచ్చు యాష్ గారు. కాబట్టి మనం రెడీ ఉందాం. June 24th నుంచి July 4th బిఫోర్ మనకి ఎటువంటి గుడ్ న్యూస్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఎప్పటి నుంచినో మాట్లాడుకుంటున్న విషయం ఇది, రైట్. మనం ఇంకా ఆ తర్వాత చూద్దాం. July 4th లోపు వచ్చే అప్డేట్ని బట్టి, July 4th తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు కొన్ని విషయాలు మేము కొంతమందితో మేమంతా డిస్కస్ చేసుకుని మీతో ఖచ్చితంగా మీకు ఒక మాటగా చెప్పగలుగుతాం. అంతవరకు అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సంపద కోసం మనం ఎగబాకే అవసరం లేదు, పాకులాడే అవసరం లేదు. ఇప్పుడున్న కష్టాలు, కన్నీళ్ళని తాత్కాలికమే. అతి త్వరలో మనం వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్పబోతున్నాం. మంచి శుభ ఘడియలకు మనం వెల్కమ్ చెప్దాం. ప్రతి క్షణాన్ని, ప్రతి సెకండ్ని కూడా మీరు ప్రీతమగా ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈ టాపిక్ నేను ముగిస్తున్నానండి. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.